వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు ట్రంక్ రోడ్డు గాంధీ బొమ్మ ఎంవి అగ్రహారంలో వెలిసి ఉన్న శ్రీ దత్తసాయి మందిరం ఎందరో అవధూతలు, ఆధ్యాత్మికవేత్తలు, మహాత్ముల పాదస్పర్శచే పునీతమైన భక్తులకు కొంగు బంగారమై ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నది. దత్తసాయి జయంతి సందర్భంగా శనివారం నాడు ఊరేగింపు ఏర్పాటు జరిగింది. దత్తసాయి మందిరం నుంచి రాజా వీధి మీదుగా చిన్న బజారు, కాపు వీధి, ట్రంక్ రోడ్డు మీదుగా సాయిబాబా మందిరంకి చేరుకుని ఆతిథ్యం స్వీకరించి తిరిగి దత్తసాయి మందిరానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి జయమ్మ మేనేజింగ్ ట్రస్టీ, జయచంద్ర రెడ్డి ట్రస్టీ, సూరిశెట్టి ఉమా సురేంద్ర ట్రస్టీ, పసుపులేటి నాగేశ్వరి ట్రస్టీ వీరి చేతుల మీదుగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పై కార్యక్రమముకు తండోపతండాలుగా భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నిలబండి సార్, ఇద్దరు సార్, మీరు కూడా రండి సార్, నిలబండి నిలబండి, దేవుడు దండం పెట్టినట్టు చూడండి సార్. మీరు కూడా ముందుకు రండి సార్, ముందుకు రండి. సార్ మీరు కూడా రండి సార్. ఆయన సార్
ట్రంక్ రోడ్, నెల్లూరు ట్రంక్ రోడ్ శ్రీ దత్తసాయి మందిరం, ఎంఏ అగ్రహారంలో ఉన్న దత్తసాయి మందిరంలో మేము ట్రస్టీలుగా ఉంటున్నాము గత 30 సంవత్సరాలుగా. కనుపర్తి వెంకట సుబ్రహ్మణ్యం గారి చేత స్థాపించబడిన ఈ మందిరానికి ఎందరో మహాత్ములు, అవధూతలు, ఎంతో ఆధ్యాత్మికవేత్తలు, షిరిడి సాయిబాబా పాదుకులు, అక్కలకోట స్వామి పాదుకులు, ఇలా ఎందరో పాదస్పర్శ చేత ఎంతో పునీతమై ఎంతో ఘన చరిత్ర కలిగి ఉంది ఈ మందిరం. కేవి సుబ్రహ్మణ్యం గారు 1983లో ఈ మందిరాన్ని రిజిస్టర్ చేయించి 1987లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి, భరద్వాజ మాస్టర్ గారి ద్వారా విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి. అది మొదలు నన్ను, నా శ్రీమతి దుపూరి జయమ్మ వాళ్ళ మేము ట్రస్టీలుగా ఉంటూ ఈ మందిరాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఉసూరు సిట్స్ ఉమాసురేంద్ర మా ట్రస్టీగా ఉంటూ ఎంతో సేవ చేస్తూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మేము మందిరాన్ని ముందుకు సాగిస్తున్నాము. అలాగే శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణమి, విజయదశమి పర్వదినాల్లో మేము మామూలుగా అన్నదాన కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు చేస్తూ నగరోత్సవం కూడా జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మేళతాళాలతో, కోలాటాలతో దీన్ని ఎంతో మందిరం ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేసి మేము ముందుకు సాగిస్తూ ఉన్నాము. ఎన్నేళ్ళుగా చేస్తున్నాం సార్ ఇలాగా? గత 30 సంవత్సరాలుగా ఈ మందిరాన్ని మేము డెవలప్ చేస్తున్నాం. ఓకే సార్, ఓకే సార్. పూజ్య భరద్వాజ మాస్టర్ గారి నేతృత్వంలో మా యొక్క గురువు గారు అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారి ఆయన సంకల్పంతో మేము ఈ సత్సంగాలు చేసుకున్న సందర్భంలో కేవి సుబ్రహ్మణ్యం గారు వచ్చి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నేను ఈ మందిరాన్ని, నా ఇంటిని మందిరంగా ఇవ్వదలుచుకున్నాను, నాకు దత్తస్వామి సాక్షాత్కరించారని చెప్పిన తర్వాత అది మాస్టర్ గారు, మీరు బాడీ రిజిస్టర్ చేసుకొని మీరు కమిటీ మెంబర్లుగా ఉండి చేసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇది పాతది ఇల్లు, దీన్ని కొంచెం మేము ఇక్కడే సత్సంగాలు చేస్తూ ఆ పోటీలు పెట్టుకున్న సందర్భంలోనే ఇక్కడి నుంచి సత్సంగం కదిలించకుండా చేసుకుంటూ ఈ మందిరాన్ని రెన్యుమరేషన్ చేసుకొని పైన చిన్న మందిరం కాబట్టి పైన ఒక సత్సంగ హాల్ వేసుకోవడం జరిగింది. అట్లా ఉన్న తర్వాత మాస్టర్ గారు, ఆయన రాఘవనారాయణ శాస్త్రి గారు వీళ్ళంతా వచ్చి ఆయన చాలా దత్త సాక్షాత్కారం పొందినటువంటి ఆయన చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతిష్ట. మాకు ఈ మందిరంకి ఎంతోమంది అవధూతలు రావడం జరిగింది. నాగపూర్ నుంచి గులాబాబా గారు, తర్వాత రామిరెడ్డి తాత గారు, అంత నుంచి అనసూయమాత గారు, పరాడ్ సింగ్ గారు నాగపూర్ నుంచి, అట్లాంటి మహాత్ములంతా విచ్చేసి ఈ నాగమణిత స్వామి అనంతసారం దగ్గర ఉంటారు, ఆయన ఉండేవారు. ఆయన 104 సంవత్సరాలు జీవించారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ మందిరంలో పునీతం చేశారన్నమాట వాళ్ళ పాత స్పర్శతో. అలా మేము సత్సంగాలు చేసుకుంటూ ఆయన కోరిక నెరవేరుస్తూ కేవి సుబ్రహ్మణ్యం గారు మా చేతిలో పెట్టి, అమ్మ మీరంతా ఈ దీపం మారిపోకుండా చూసుకోండి, నా జీవితకాలం అయితే దాని పిల్లలు లేరు, అందుకని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము ఈ మందిరాన్ని ఇట్లా చేసుకుంటూ ప్రతిరోజు సత్సంగాలే జరుగుతుంటాయి. అట్లా కార్యక్రమాన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము కొంచెం మాకు సహకారంగా మన సూర్యశెట్టి ఉమాసురేంద్ర, తర్వాత వచ్చి నాగేశ్వరం అని ఇంకొక ఆమె కమిటీ సభ్యురాలు, మేము నలుగురు ప్రస్తుతానికి ఉంటున్నాము. వాళ్ళు అట్లా చేసుకుంటూ మా పూజారి గారి సహకారం కూడా మాకు చాలా ఉంది. ఆయన బాగా భక్తి శ్రద్ధలతో చేస్తారు కాబట్టి మాకు వచ్చే డివోటీస్ కూడా బాగా వస్తుంటారు. అందుకని ఈ విధంగా వాళ్ళ కృప వలన రాఘవనారాయణ శాస్త్రి గారు, మా భరద్వాజ మాస్టర్ గారి కృప వలన ఈ మందిరం నిత్యం బాగా వర్ధిల్లుతూ డోనర్స్ కూడా వాళ్ళే ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి రావడం జరుగుతుంది. మాకు అసలు ఎక్కువ మూలధనం లేకపోయినా కూడా దీన్ని డెవలప్ చేసుకొని ఆయన 3 లక్షల చిల్లర మా చేతిలో పెట్టాడు. మేము ఈరోజు 25 లక్షలు చేస్తున్నాం. దాన్ని తాకుండానే మేము ఈ మెయింటెనెన్స్ అంతా చేసుకుంటున్నాం. ఈ యొక్క మందిరంలో నేను చేరి ఇక్కడికి 13 సంవత్సరాలైంది.
ఈ 13 సంవత్సరాల్లో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ యొక్క దత్తాత్రేయ యొక్క కృపలో నాకు ఆయన ఒక పునర్జన్మ ఇచ్చినట్టు ఈ జన్మలో నాకు అన్ని నాకున్నట్టు కర్మఫలాన్ని తొలగించి నాకు పునర్జన్మ ఇచ్చాడు ఆయన. కనుక ఈ రోజు నుంచి వచ్చిన చాలామంది భక్తులకు కూడా నేను చెప్తూ ఉంటాను. ఆ విధంగా చెప్పినటువంటి చాలామంది బిడ్డలు లేని పిల్లక వాళ్ళకు జీవితాల్లో బిడ్డలు పుట్టరు అని చెప్పినేసి వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి అమ్మాయికి కూడా ఒక అమ్మాయికి ఈ యొక్క మందిరంలో ప్రదక్షిణాలు చేసుకున్నందువల్ల బిడ్డలు పుట్టారు. అట్లాగే కాళ్ళు రావు అని చెప్పినటువంటి వాళ్ళు వైద్య శాస్త్రంలో ఇక లేదు దీనికి ట్రీట్మెంట్ అంటే దాన్ని కూడా వచ్చినటువంటి ప్రదక్షిణాలు చేసుకొని ఆయన యొక్క తీర్థం అభిషేకం తీర్థం పైన చల్లుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళు రావడం, వాళ్ళు మామూలుగా నడిచి మామూలుగా ఈరోజు సుఖజీవనాన్ని ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా చాలామందికి చాలా జరిగినాయి. ఈ యొక్క అనుభవాలు నాకు ఈ యొక్క దత్త మందిరంలో జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ దత్తుడే నాకు పునర్జన్మ ఇచ్చాడు ఈ రోజుటి వరకు. అందుకనే ఆయన్ను వదిలిపెట్టలేక నేను కంటిన్యూషన్గా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఓకే అండి. ఇంకో చిన్న మాట అంటే మన ఇక్కడ దత్తాత్రేయ స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేశారా? దత్తాత్రేయ ప్రాణ ప్రతిష్ఠ చేసి రాఘవనారాయణ శర్మ గారి చేతగా ఆయన స్వహస్తాలతో మాతోళ్ళు రాజశేఖరం వారు అనే ఋత్విక్కులుగా పెట్టుకొని దాన్ని ప్రతిష్ట చేశారు. దానివల్ల మాస్టర్ గారు కూడా దీన్ని నా గురుస్థానం అని చెప్పుకోవడం కూడా జరిగింది ఆయన. అటువంటి పవిత్రమైనటువంటి గుడి. దీంట్లో చాలామంది అవధూతలు కూడా వచ్చేసి పాదపర్శ చేసి కొన్ని వారాలు ఇక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఊరేగింపు స్టార్ట్ చేశారు కదా మీరు, ఆ ఊరేగింపు ఎక్కడి నుంచి పోయి ఎక్కడెక్కడ వరకు వస్తుంది అదొక చెప్పండి. మీ ఊరేగింపు బట్టి ఇక్కడి నుంచి మధ్యపతి వారి అగ్రహారం దేవాలయం నుంచి మొదలుపెట్టి రాయాజి వీధిగా పోయి శిఖరం వారి మీదుగా చిన్న బజారు చేరుకుని చిన్న బజారు నుంచి మండపాల వీధిగాను మండపాల వీధిగా కాపు వీధి నుంచి ట్రంక్ రోడ్డు నుంచి సాయిబాబా మందిరం పోయి అక్కడ ఆతిథ్యం తీసుకొని సాయిబాబా దగ్గర ఆతిథ్యం తీసుకొని నేరుగా మళ్ళా గుడికి చేరుకుంటుంది మా యొక్క ఊరేగింపు. ప్రతి సంవత్సరం చేస్తారు? ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. ఓకే ఓకే ఓకే.